జై శ్రీరామ్. ఈ రోజున భగవద్గీత శ్లోకం 13వ అధ్యాయం 8వ శ్లోకం. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవచ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. ఇంద్రియ విషయములందు విరక్తి, అహంకారాన్ని తీసేయడం, పుట్టుట, చచ్చుట, చనిపోవుట, ముసలితనం, రోగము, దుఃఖము, వీటన్నిటినందు దోషములను వెతకకుండా ఉండాలి, దుస్సాంగత్యం లేకుండా ఉండాలి అని ఈ శ్లోకం భావం. ఇక ఈరోజు మనకి వెలుగులోకి రాని ఎంతోమంది మహిళామణులను ఉన్నారని తెలిసింది. ఈ వాట్సాప్లో ఒక ఆమె గురించి వచ్చింది. ఇప్పుడు ఆమె వయసు 103 సంవత్సరాలట. 1921 డిసెంబర్ 10వ తారీఖున జన్మించిందట. ఆమె మొట్టమొదటి మహిళా కళాశాలకి ప్రిన్సిపాల్గా వచ్చిందట. మధ్యలో నేను కొంచెం చూసి చదువుతున్నానమ్మా, తప్పు పట్టొద్దు, ఎందుకంటే డేట్స్ అవి గుర్తుండవు కాబట్టి నేను మీకు ఇందులో చూసి చెప్తున్నాను. ఆమె పేరు సూర్యనారాయణమూర్తి భార్య. వెంకటేశ్వర కె సూర్యనారాయణమూర్తి భార్య సతీమణి రెండో ప్రిన్సిపాల్గా వచ్చారు. మొదటి ఆమె రంగనాయకమ్మ గారట. 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఈ కళాశాలకి ప్రిన్సిపాల్గా వచ్చారట 1954లో. ఆమె పేరు రాజేశ్వరి మూర్తి గారు. ఆమె ఈ మహిళా కళాశాల కోసం ఎంత పనిచేశారంటే, పాటుపడ్డారంటే నమ్మశక్యం అనిపించలేదు నాకు చూడగానే. ఇది అలాంటివన్నీ మనకి న్యూస్లలో రావు కదా. మనకి ఎప్పటియో ఈ మధ్య కాలంలోనే ఉంటూ ఇప్పటికీ అమెరికాలో ఉంటూ తన వంటని తనే చేసుకొని తింటున్నారట. ఆమెకి పిల్లలు లేరు. రంగనాయకమ్మ గారు వెళ్ళిపోయిన తర్వాత 2 సంవత్సరాలకి ఈ టీటీడీ కళాశాలకి ప్రిన్సిపాల్గా అయ్యారట. దానికోసం ఎంతో పాటుపడి మన రాష్ట్రపతి గారు, మొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారిని, జవహర్లాల్ నెహ్రూ గారిని, లాల్ బహదూర్ శాస్త్రి గారిని పిలిపించారట ఆ కాలేజీని ఇంకా డెవలప్ చేయడానికని. ఈమెకు తెలియకుండానే ఒకసారి టీటీడీ వాళ్ళు ఈ కాలేజీ భవనాలని వాళ్ళు తీసేసుకుంటే నేను ప్రిన్సిపాల్గా నాకు చెప్పాల్సిన అవసరం లేదా అని ఈవో మీద బాగా కోపం చేశారట. బాగా అంటే దానికోసమని పోట్లాడారు. అంటే ఆ వయసులో కూడా ఆమె అంత ధైర్యంగా తనకంటే పై అధికారి మీద కూడా ఎందుకు పోట్లాడింది, న్యాయం కోసం పోట్లాడింది. అక్కడ ఉన్న పిల్లల్ని ఈ రోజు వరకు నా పిల్లలు అని అంటుందట. అప్పుడు ఉన్న స్టూడెంట్స్ 80 సంవత్సరాల వయసులో ఉన్నారు ఇప్పుడు, అయినా వాళ్ళ నా పిల్లలు అంటుందట. ఎంతో గొప్పగా ఆ కాలేజీని ఉద్ధరించింది. ఆ రోజుల్లో 1951లో ఆడపిల్లలకి చదువు చేర్చుకోలేరు, నేను చేర్చుకోను అని అన్నారట. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న తిరుపతి కదా అప్పుడు. అంటే తను ఈ మహిళా కళాశాలని స్థాపించారట. ఆమె తర్వాత ఈమె అంత తాపత్రయపడిన ఆమెని చాలా బాధలకి గురి చేశారట. అట్లాంటప్పుడు ఆమె వెళ్ళిపోయింది అమెరికాకి. కనీసం టాయిలెట్లతో కూడా ఆమె శ్రద్ధ తీసుకునేవాళ్ళట. సంజీవరెడ్డి గారు ఒకసారి వచ్చినప్పుడు, ఏమండి మన పిల్లలు కింద కూర్చొని భోజనం చేస్తే మంచిగా అనిపించట్లేదు అని సున్నితంగా చెప్పారట. ఇమీడియట్గా సంజీవరెడ్డి గారు ఆ కాలేజీకి టేబుల్స్ అవన్నీ అరేంజ్ చేశారట. అంత చిన్న విషయాలలో కూడా ఆమె తన దగ్గర చదువుకునే కాలేజీ పిల్లలని ఏమాత్రం ఇబ్బంది పడొద్దు అని చెప్పేవారట. ఒక తర్వాత ఆమె 1971లో ఇక ఈ పరిస్థితుల వల్ల ఇక అమెరికా వెళ్ళిపోయారు. ఆమెకు సంతానం లేదు కదా. అక్కడ కూడా కొలంబియా యూనివర్సిటీలో పట్టా పుచ్చుకున్నారట చదివి. 75లో అమెరికా వెళ్ళిపోయారు. కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరారట. అయినా ఈ మానసపుత్రికను వదులుకోలేదట. ఇప్పటికీ నా పిల్లలు అంటుంటారట. ఆమెకు వచ్చిన డబ్బులను కూడా ఈ
నడక ఆ కాలపు అమ్మాయిలకి నడక నేర్పారు, మాట నేర్పారు, జీవిత పాఠాలు నేర్పారు. నిజంగా ఎంత మంచిగా ఉంది ఆ మాట తలుచుకుంటుంటేనే. కొన్ని కొన్ని విషయాలు నాకు తడబడుతున్నా. ఎందుకంటే ఆమెని తలుచుకొని అలాంటి స్ఫూర్తి ఎంతమందికి ఉంది ఇప్పుడు? ఆ! కనీసం ఇప్పటి పిల్లలు మనం వాళ్ళు, వీళ్ళు అని అనుకోవడం కాదు. దుర్గాబాయి దేశ్‌ముఖ్ గారు లాంటి వాళ్ళు, వాళ్ళందరూ స్వాతంత్రం కంటే ముందే ఉన్నారు. ఈమె స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటికీ జీవించి ఉండి, అమెరికాలో ఉంటూ కూడా మన తనకు వచ్చిన డబ్బులని ఇక్కడికి పంపిస్తున్నారట. తనకొచ్చిన అవార్డు వచ్చిందట. ఉత్తమ అవార్డు రాజేశ్వరమూర్తి గారికి అత్యుత్తమ పాలనాధికారిగా కొలంబియా యూనివర్సిటీలో అవార్డు వస్తే, ఆ అవార్డును కూడా ఈ వెంకటేశ్వర యూనివర్సిటీకి దారాదత్తం చేశారట. ఆమె ఎంతమందికి స్ఫూర్తి. ఇప్పుడు 21లో పుట్టారు అంటే దాదాపు 104 సంవత్సరాలు. ఇప్పటికీ ఆమె వండుకుంటున్నారట, క్లాసులు తీసుకుంటున్నారట. ఆఖరిసారి ఆమె ఎప్పుడొచ్చినా ఈ మహిళా కళాశాలను, టీటీడీ మహిళా యూనివర్సిటీని దర్శించకుండా, చూడకుండా అమెరికా నేను వెళ్ళలేను అని అంటారట. చివరిసారిగా ఆమె వచ్చి దాదాపు 25 సంవత్సరాలైంది. అయినా కానీ మరి కాంటాక్ట్లో ఉంటున్నారట కాలేజీలతోని. కానీ నాకెందుకో చాలా చాలా స్ఫూర్తి ఇచ్చింది ఆమె. కొంచెం నేను తప్పులు చదవచ్చేమో, నాకు ఆనందంతోని, ఉద్విగ్నతగా తప్పులు చదవచ్చు, కానీ క్షమించండి. మీ అందరి ముందల ఈ వీడియోని ఉంచాలి. ఇప్పటి పిల్లలందరికీ ఆమె ఎంతో స్ఫూర్తి అవ్వాలి. ఇన్ని అవకాశాలు ఆమె చదువుకునేటప్పుడు లేవు కదా. అయినా ఆమె ఆడపిల్లల కోసం ఎంత తాపత్రయపడింది, ఎంత పాకులాడింది. మీరందరూ గమనించి మీ పిల్లలని కూడా అంత చక్కటి బాటలో ధైర్యవంతులుగా నడిపించండి. మనం పాఠశాలల్లో పాఠాలు చదువుకున్నాం కదా, జిజియాబాయి అని, వీళ్ళందరూ అని, శివాజీకి ఇచ్చారని కాదు. ఈమె కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం అనాలేమో ఇప్పుడు, మరి అది కొత్తగా అలవాటైపోతుంది కదా. మన తెలుగు మహిళ, ఆమెని ఎంతో చక్కగా మన అందరినీ వెలుగులోకి తేవాలి ఆమెని అని మన పిల్లలందరికీ ఆమె గురించి చెప్పండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొంచెం ఈ వీడియో తడబడుతున్నాను, కొంచెం చలి కూడా ఉంది ఇవాళ, ఆరోగ్యం రీత్యా కూడా కొంచెం. కానీ నాకు వెంబడి అది చదవగానే మీ అందరి ముందల ఉంచాలి అన్న తాపత్రయంతో ఈ వీడియో చేశాను. ఏమైనా తడబాటు అవన్నుంటే క్షమించండి. ఆమె పేరు మాత్రం రాజేశ్వరి మూర్తి, సూర్యనారాయణమూర్తి గారి భార్య. వెంబడే మనకి ఆ పేరు కూడా మర్చిపోలేం కదా. సుధామూర్తి గారు ఉన్నారు కదా, ఆమె గుర్తుంచుకో అనిపించింది నాకు. థ్యాంక్ యూ. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.